సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ను మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్లు ప్రారంభించారు. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా కైట్ ఫెస్టివల్ ఏర్పాటు చేసినట్లు మంత్రి జూపల్లి తెలిపారు. దేశ విదేశాల నుంచి వచ్చిన కైట్ ఫ్లయర్స్ కైట్ ఫెస్టివల్లో పాల్గొంటున్నారని చెప్పారు. దేశంలోని అన్ని ప్రాంతాల వారు తయారు చేసిన స్వీట్స్ ఇక్కడ ఫెస్టివల్లో ఉన్నాయన్నారు. హైదరాబాద్లో పతంగులను బాగా ఎగరవేస్తారని మంత్రి పొన్నం చెప్పారు. కైట్ ఫెస్టివల్లో అందరూ పాల్గొనాలని మంత్రులు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లో గల్లీ గల్లీలో కూడా ఈ పతంగుల పండుగ సంక్రాంతి పండుగ సందర్భంగా జరుగుతుంది. ఇది ఒక పాత సాంప్రదాయం, ఆచారము. ఈ పండుగను తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం గత 3 సంవత్సరాలుగా పరేడ్ గ్రౌండ్లో టూరిజం శాఖ ఆధ్వర్యం లోపల చాలా పెద్ద ఎత్తున నిర్వహిస్తోంది. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, అదేవిధంగా 1200 పిండి రకాల వంటలతోటి మిఠాయిల తయారు చేసేటువంటి కార్యక్రమం, అమ్మకాలు, ఇక్కడ కైట్ ఫెస్టివల్ రోజుగా జరగడంతో పాటుగా మరి గచ్చిబౌలి స్టేడియంలో బెలూన్, హాట్ బెలూన్కి సంబంధించిన ప్రదర్శన కావచ్చు, డ్రోన్ మరి ఫెస్టివల్ కూడా జరుగుతూ ఉంది. తెలంగాణ యొక్క సంస్కృతి గొప్ప సంస్కృతి, ఎన్నో రకరకాల ఆటపాటలు, అట్లాగే రుచులకు సంబంధించి హైదరాబాద్ బిర్యానీ అమెరికాకు రోజు ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుంది. అట్లాగే అందుకే ఈ రోజున ఈ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్లో సుమారుగా 20-25 రాష్ట్రాల నుంచి వాళ్ళ సొంత వంటకాలు వాళ్ళ ఇంట్లో తయారు చేసుకొని 1200 రకాల స్వీట్స్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే రంగురంగుల పతంగ మనం చూస్తూ ఉన్నాం. అది చూస్తే ఒకటి ఆ డాల్ఫిన్ లెక్క ఉన్నది, ఆల్మోస్ట్ అంటే ఒక 100 మీటర్ల పొడవు ఉన్నది. అంటే ఒక వింత వింత రంగులు, అంటే రకరకాల రంగుల్లో వింత వింత ఆకారంలో ఈ యొక్క పతంగులు ఎగరవేస్తారు. ఈ పతంగులు అనేది మళ్ళీ గ్రామాల్లో కూడా ఈ పతంగులు ఎగిరేటువంటి కార్యక్రమం కొనసాగాల, మరుగున పడవద్దు అనేది ఒకటి.